అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్ కి స్వాగతం. వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2024 ఆగస్టులో పెళ్లి లెక్కైనా, గృహప్రవేశాలకైనా, శంకుస్థాపనలకైనా, పూజలకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణమాసమైతే ఈ 2024వ సంవత్సరంలో ఈ శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ అయ్యే సమయంలో చేయాలి, ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మల్ల వరలక్ష్మి, అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ అయ్యే సమయంలో చేయాలి, ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మల్ల వరలక్ష్మి వ్రతం ఏ రోజు జరుపుకోవాలని, ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం ఎన్ని వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలని కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రావణమాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం. దీన్నే శూన్యవాసం అని అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగండి, అందుకని ఎంతవరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అన్ని కూడా మంచి రోజులేనండి. మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికి అయినా, పూజలకు అయినా, వ్రతాలకైనా, ఇదేనికైనా సరే ఎంత విశేషమైన మాసమే శ్రావణ మాసమైతే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన వధువుని పుట్టింటి వారు ఎప్పుడు తీసుకుని వెళ్లాలి. ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణమాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుందండి. ఏ ఇల్లు చూసినా కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శ్రావణమాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో, వ్రతాలతో స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్మించుకుంటారు. శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండటం వలన దీనికి శ్రావణమాసం అని పేరు వచ్చింది అండి. ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ రమ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి. అందుకనే ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా వారాలు జల్లు కురిపిస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణమాసం ఈ 2024వ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే 2024 ఆగస్టు 5వ తేదీన సోమవారం భాగ్యమతితో మనకి శ్రావణమాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 2024 3వ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణమాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు ఉండే ఈ మాసంలో అన్ని కూడా ముఖ్యమైన రోజులే నుండి. అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆడవారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని పూజిస్తారు. ఆ అమ్మని శ్రావణమాసంలో గనుక పూజించినట్లయితే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పౌర్ణమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయైతే ఈ 2024వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే 2024 ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని ఏకాదశి. ఈ ఏకాద రావడం చాలా విశేషం. స్వామివారికి ఇష్టమైనవన్నీ అమ్మవారికి కూడా ఇష్టం. కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది. అయితే ఈ రోజు స్వామివారిని, అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటలలోపు మంచి శుభ ఘడియలు ఉన్నాయండి. ఈ సమయంలోపల మీరు స్వామి అమ్మవారికి పూజ చేసుకుంటాం అనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ఏకాదశి తిథి కూడా ఉదయం 5 గంటల 56 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందండి. ఈ సమయంలోపలే మీరు స్వామి అమ్మవారిని పూజిస్తామని అనుకుంటే పూజించుకోవచ్చు. లేదండి, ఇంత ఉదయాన్నే మేము పూజ చేయలేము, అమ్మవారిని అలంకరించాలి, పిండి వంటలు చేయాలి అని అనుకునేవారు ఉదయం 85 నిమిషాలలో పైన సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే ఈ సమయం లోపల పూసలతో పూర్తి చేయవలసిన పనేమీ లేదు. మీరు పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుంది అండి. ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జిన్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని ఈ సమయంలోపలే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మాకు టైమింగ్స్తో సంబంధం లేదండి, మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేళల్లోనే అమ్మవారిని పూజించుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల లోపైన సరే మీరు స్వామి అమ్మవారికి పూజలు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సాయంత్రం కూడా మళ్ళా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం 4:31 నిమిషాల నుండి రాత్రి 8:03 వరకు మంచి సుగ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు పూసినైతే చేసుకోవచ్చు. అయితే మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతమే కాదండి, సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారం, శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు. వీటిలో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారం, అలాగే శ్రావణ మంగళవారాలు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్మి రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలని ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారం కూడా ఆ అమ్మను పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారం అనేది చాలా విశేషమైనవి. అయితే ఈ
శ్రావణమాసంలో ఎన్ని శుక్రవారం వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారం 4 లేక 5 తుంటాయండి. అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారం 4 వచ్చాయి. అవి ఎప్పుడు అంటే 2024 ఆగస్టు 9వ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చిందండి. ఇక రెండవ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది. ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఇంకా మూడో శుక్రవారం ఆగస్టు 23వ తేదీన చవితి తిథితో వచ్చింది. ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన ద్వాదశ స్థితినితో శ్రావణ శుక్రవారం అనేవి ముగుస్తాయి. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే ఆ అమ్మని పూజించటానికి వీలు కుదరలేదు, ఈ 4 శ్రావణ శుక్రవారంలో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలని ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తాము. కొత్తగా పెళ్లైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అనేవి ఆచరిస్తారండి. అయితే కొత్తగా పెళ్లైన వారే కాదండి, ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించాల్సిందే. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయంటే 4 మంగళవారాలు వచ్చేయండి. అవి ఎప్పుడంటే 2024 ఆగస్టు 6వ తేదీన విద్యాధితో మొదటి మంగళవారం వచ్చింది. ఇంకా రెండవ మంగళవారం ఆగస్టు 13వ తేదీన నవమి తిథితో వచ్చింది. మూడో మంగళవారం ఆగస్టు 20వ తేదీన పాడ్యమి తిథితో వచ్చిందండి. ఇంకా ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీన అష్టమి తిథితో మనకి శ్రావణ మంగళవారం అనేది పూర్తవుతాయి. అయితే కొంతమందికి ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం వచ్చింది కదండి, ఆ రోజుకి కూడా మనకు ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజు మన శ్రావణ మంగళవారంగా మనం భావించి పూజ చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదండి. ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని శ్రావణ శుక్రవారంలో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని పూజిస్తాము. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తే ఉంటాను. అవని మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.